న్యాయ వ్యవస్థలో లోపానికి సంబంధించి ఒక దారుణమైనటువంటి సాక్ష్యం ఇది. తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ డిఎంకే నేత ఎం అప్పావుకి సంబంధించి 2016 ఎన్నికల వివాదం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు మీద మద్రాసు హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ కేసును 6 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉంచడమే కాకుండా తిరిగి తమకే దాన్ని పంపించడం పట్ల ఘాటుగా స్పందించింది. అంటే సుప్రీంకోర్టు మీద హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారం ఇది. సుప్రీంకోర్టు ఎట్లా చేస్తే ఎట్లా అంటూ హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. అప్పటి ఎన్నికల్లో ఓడిపోయినట్టు ఈసీ ప్రకటించిన అప్పావును విజేతగా ప్రకటించింది. న్యాయ వ్యవస్థ పట్ల తీవ్రమైన పరిహాసంగా ఈ కేసును జస్టిస్ జి జయచంద్రన్ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎన్నికల పిటిషన్ల పరిష్కారంలో జాప్యం చేయరాదంటూ మహమ్మద్ అక్బర్ వర్సెస్ అశోక్ సాహు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఆయన కటువైన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు సొంత పరిశీలన విస్మరిస్తే ఎలా, ఇది ఇలాగే కొనసాగితే సుమారు 75 ఏళ్ల క్రితం మనతో పాటు స్వాతంత్రం పొందిన నిరంకుశ దేశాల సరసన భారత్ కూడా చేరిపోతుందేమోనని భయంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి జాప్యాలు ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీస్తాయన్నారు. 2016లో రాధాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అప్పావు అన్నాడీఎంకే అభ్యర్థి ఎన్నదొరై చేతిలో 49 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. పోస్టల్ ఓట్లను ధృవీకరించే అధికారం ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు లేదంటూ కౌంటింగ్ సమయంలో ఎన్నికల అధికారి 203 పోస్టల్ ఓట్లను తిరస్కరించారు. అందులో 153 ఓట్లు అప్పారావుకు అనుకూలంగా పోలే. ఆ ఓట్లను తిరస్కరించకుండా ఉంటే తానే గెలిచేవాడిని అంటూ అప్పావు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ను ధృవీకరించే అధికారం ఉందని అటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ స్పష్టం చేశారు. రీకౌంటింగ్ జరపాలని 2019 అక్టోబర్ 1న ఆదేశించారు. ఆ ఆదేశాలను అన్నాడీఎంకే నేత ఎన్నదొరై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. రీకౌంటింగ్ ఫలితాల ప్రకటన మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత పలు వాయిదాల అనంతరం ఎన్నికల పిటిషన్ మీద హైకోర్టు ముందుకు సాగేందుకు అనుమతిస్తూ గత నెల 26న సుప్రీంకోర్టు అప్పీల్ను పరిష్కరించింది. సుప్రీం ఆదేశాల మేరకు జస్టిస్ జయచంద్రన్ ఈ నెల 3న ఎన్నికల పిటిషన్ అనుమతించారు. అప్పావు 103 ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని ప్రకటించారు. ఎన్నికల పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవడంలో 10 ఏళ్ల సుదీర్ఘ జాప్యం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, అతని దగ్గర డబ్బులు వెనక్కి తీసుకోలేరు, ఇతని దగ్గర ఇవ్వలేరు. మళ్ళీ సుప్రీంకోర్టు స్టేలు నడుస్తాయి.